హాయ్ అందరికి ఈరోజు మీకోసం బర్త్డే వీడియో అయితే తీసుకొచ్చాను. ఇది విరాట్ కోహ్లీ బర్త్డే వీడియో అయితే చేశాను. ఇది చాలా అమేజింగ్ అయితే వచ్చింది. మీరు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తా, మీరు చేసుకోండి. ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ మొత్తం చెప్తా. డెమో అయితే చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ల్యాండ్ స్కిల్లో అయితే చూపిస్తున్నా. ఫుల్ స్కిల్లో మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చూడండి. ఇంకోటి ఇక్కడ మ్యూట్లో అయితే పెడుతున్నాను. నాకు కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి మ్యూట్లో పెడుతున్నా. మీరు కొంచెం అర్థం చేసుకొని చూసుకోండి. ఫస్ట్ అయితే టెంప్లెట్ చూడండి. ఓకే, వీడియో అయితే చూస్తున్నారు కదా. వీడియో మొత్తం చూస్తే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇది సౌండ్తో చూస్తే చాలా బాగుంటుంది. ఇది లాస్ట్కి బర్త్డే వీడియో లాగా అయితే చేసుకోండి. నేను ఎలా చేయాలో నేను ప్రాసెస్ మొత్తం చెప్తా. ఫస్ట్ మన అంటే డిస్క్రిప్షన్లో నేను అంటే ప్రాజెక్ట్ లింక్ ఇచ్చా, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లింక్ ఉంటుంది, ఫ్రంట్ లింక్ కూడా యాడ్ చేసుకోండి. ఎలా మీరు ఫ్రంట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నా హైలైట్స్లో పెట్టా, చూడండి. ఇంకోటి మీరు ఎలక్ట్ మోషన్లో ఎలా ఇన్పుట్ చేయాలని అర్థం కాకపోతే నా హైలైట్స్ ఉంటుంది, చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తే మీకు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో కెమెరా బాక్స్ ఉంటుంది, బాక్స్ ఆన్ చేసుకోండి. అంటే కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లో ఇవన్నీ ఫొటోస్ ఉంటుంది. మీకు ఒక 15 ఫొటోస్ ఉన్నా కూడా సరిపోద్ది. ఎందుకంటే మీరు ఆ 15 ఫొటోస్ని రిపీట్ అయితే పెట్టుకోండి. ఏం లేదు, ఇవి ఎన్ని ఫొటోస్ ఉంటాయి, మా అయితే ఒక 20-25 దాకా ఉంటుంది. అవైతే మీరు మొత్తం రీప్లేస్ పెట్టుకుంటే మీరు వీడియో రెడీ అయిపోతుంది. ఏం లేదు, జస్ట్ మీ అంటే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది, స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మీరు అనేది అది ఏంటి ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫొటోస్ రీప్లేస్ పెట్టి చూపిస్తా, చూడండి మీరే. 1 మినిట్. విరాట్ కోహ్లీది కాకుండా వేరే ఫోటో పెట్టి చూపిస్తా. సపోజ్ ప్రభాస్ ఫోటో పెడదాం. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద టచ్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ప్రభాస్ ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే ఫిట్ అనేది పెట్టుకోండి. ఫిట్ పెట్టుకొని ఇలా మీరు మీ ఇక్కడ రొటేట్ అయిపోతే ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. మూవీ నైట్ ట్రాన్స్లేషన్లో ఇలాగైతే పెట్టుకోండి. ఇక్కడ మీకు ఇలాగైతే ఉంటుంది. ఇలాగా మీరు అన్ని ఫొటోస్ అనేది ఇలాగే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఫోటో ఉంది కదా, ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ కరెంట్ ఫిల్ అవుతుంది. మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే సపోజ్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే పెడదాం మనం. ప్రభాస్దే పెడదాం. ఇది ఉందనుకోండి, ఇది పెట్టుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే ఉంటుంది. మీకు ఫిట్ అయితే పెట్టుకోండి. ఇంకోటి ఇలా మీరు రొటేట్ అయితే చేసుకోండి. ఒకవేళ రొటేట్ అయితేనే మీరు రొటేట్ అయితే చేసుకోండి. ఇలాగైతే రొటేట్ అయితే చేసుకోండి. ఇలా మీకు ఏముండదు, బాగానే ఉంటుంది. మీరు రొటేట్ అయిన ఫోటో ఉన్నా పర్లేదు, లేకుంటే మీరు ఇలా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. మీ ఇష్టం, అది మీ ఫోటోని తగ్గట్టు అయితే పెట్టుకోండి. ఫిట్ పెట్టుకోవచ్చు, ఫుల్ పెట్టుకోవచ్చు, మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఏముండదు, మీ ఫోటోని తగ్గట్టు అయితే పెట్టుకోవాలి. అలాగైతే మీ ఫోటోని బట్టి ఉంటుంది, అది మీ ఇష్టం. అది ఇలానే మీ ఫొటోస్ అన్నీ ఇలానే రీప్లేస్ పెట్టుకున్న తర్వాత లాస్ట్కి అనేది మీకు పిఎన్జీ ఫోటో అయినా కావాలి. మీరు పిఎన్జీ ఫోటో అనేది అంటే ఒక ఫోటో ఉన్నా పర్లేదు, ఒక ఫోటో 2 ఫోటోలు అంటే నేను ఇది ఆపోజిట్ ఉండడం వల్ల నేనైతే ఇక్కడ విరాట్ కోహ్లీది 2 అయితే పెట్టాను. మీరు ఒక ఫోటో అయినా పెట్టుకోండి, చాలు, బాగానే ఉంటుంది. ఏం లేదు, మీరు ఫోటో యాప్ నుంచి అయితే ఫస్ట్ అయితే ఒక పిఎన్జీ ఫోటో అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ వస్తుంది ఒక విరాట్ కోహ్లీది అయితే ఆఫ్ చేసుకోండి. ఇలాగైతే ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పిఎన్జీ ఫోటో ఉంది కదా, పిఎన్జీ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. సపోజ్ నేను యాడ్ చేసి చూపిస్తా. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి, ఫోటో పెట్టుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇలాగైతే కట్ అయిపోతే ఫిట్ చేసుకొని ఇలాగైతే మూవీ నైట్ ట్రాన్స్లేషన్ వ్యూలోకి వెళ్ళి ఇలాగైతే జరుపుకోండి. ఇలాగైతే జరుపుకోండి. మీరు జూమ్ చేసుకోవాలంటే దీంట్లోకి వచ్చి కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా అయితే తీసుకోవచ్చు. ఇలాగైతే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇలాగైతే చూసుకోండి. లాస్ట్కి వచ్చేసరికి మీకు ఇలాగైతే ఉంటుంది. మీరు ఇలానే మీ ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకొని మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే నేను ఇచ్చే ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలంటే ఈ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను అంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు పెడుతున్న నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.